మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ గారి ఇళ్ల మీద టీడీపీ శ్రేణులు ఎంత విశృంఖలంగా దాడి చేసి తగలబెట్టాయో, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సల్మాన్ రాజును కూడా సొంత ఊర్లోకి వచ్చిన పాపానికి ఎంత దారుణంగా చంపేశాయో, ఈ అన్ని విషయాలను జాతీయ విచారణ సంస్థల దృష్టికి తీసుకెళ్తాం, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం అని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు తాజాగా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రమా సుబ్రహ్మణ్యం గారిని వైసీపీ బృందం కలిసింది. ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, వైపీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తనూజరాని వీళ్ళ నేతృత్వంలోని వైసీపీ బృందం ఎమ్మెల్యేలు, ఎంసీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. ఈ బృందం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ను కలిసి ఈ దాడులకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు చూపించి ఏ విధంగా అధికార పార్టీ వ్యవస్థలను కాపలాగా పెట్టుకొని, పోలీసులను కాపలాగా పెట్టుకొని మరీ దాడులకు పాల్పడుతూ ఉందో, మాజీ మంత్రులను హత్య చేయడం కోసం ఏ విధంగా వీళ్ళు తెగబడ్డారు అనే విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ చాలా ఆసక్తిగా గమనించేటువంటి చైర్మన్ పోలీసుల సమక్షంలోనే ఇలా జరగడం ఏంటి అని చెప్పి కాసింత ఆశ్చర్యపోయి ఇవి విచారణకు స్వీకరించినట్లుగా అయితే తెలిసింది. సో చైర్మన్ సానుకూలంగా స్పందించి వీళ్ళ ఫిర్యాదును విచారణకు స్వీకరించారు అని. అదే జరిగితే నెక్స్ట్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకి నోటీసులు వస్తాయి, వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకా విచారణ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే బహిరంగంగా పోలీసుల సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ పోతూ ఉంటే, వ్యవస్థలన్నీ కనుక చూస్తూ ఉంటే ఇంకా మనం దేశంలో మాట్లాడుకోవడానికి చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమి మిగిలి ఉండవు కూడా. సో అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు అని, అధికారంలో ఉన్న వాళ్ళు ఏ స్థాయి వరకు అయినా కూడా దాడులకు తెగబడతారు, ఏ వ్యవస్థనైనా వాళ్ళు పీక పిసికేస్తారు అనే రాజ్యాంగబద్ధంగా కొన్ని స్వతంత్ర సంస్థలు ఎక్కడికక్కడ ఏర్పాటు జరిగాయి. అవన్నీ ఇటువంటి అధికారంలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇన్ని దశాబ్దాల నుంచి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా బలోపేతం అవుతూ వస్తూ ఉంది. అలా కాకుండా ప్రతి వ్యవస్థ కనుక అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండిపోతే ఇంకా తర్వాత మాట్లాడుకోవడానికి ఎవరు ఏమీ మిగిలి ఉండదు, ఏది మిగిలి ఉండదు, ఏ వ్యవస్థ మిగిలి ఉండదు. సో చూడాలి, వీళ్ళు ఇప్పుడైతే జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. నెక్స్ట్ మళ్ళీ ఏ వ్యవస్థను కలుస్తారో, ఆంధ్రప్రదేశ్లో పాలకుల బరి తెగింపులను, ఆ వ్యవస్థల నుంచి ఏ విధంగా ఒత్తిడి తీసుకొని వచ్చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వైసీపీ బృందం పనిచేస్తుందో చూద్దాం.